ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలిచేందుకు సర్వశక్తులా ఒడ్డుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ పెట్టి ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ నేతలు ఇంటింటికి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీల ప్రచారాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్ల కోలాహలం కొనసాగుతుంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి మున్సిపల్ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్లో ఉన్నాం. మనం ఇక్కడ విజువల్ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సమంతారెడ్డి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలకు తను ఏమి హామీ ఇస్తున్నారు, ఏమేమి సమస్యలు తాను గుర్తించిన విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు 19వ డివిజన్లో మీరు పోటీ చేస్తూ ఉన్నారు. మీ దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చాయి, ఏమి హామీ ఇస్తూ ఉన్నారు? 19 వార్డులోని నేను ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాను. మొత్తము రోడ్లు అన్నీ బాగాలేవు. ఇంతకుముందు వాళ్ళు అన్నీ చేస్తామని చెప్పారట, కానీ అన్నీ ఇన్కంప్లీటే ఉన్నాయి. కాబట్టి మేము వారికి అదే హామీ ఇస్తున్నాం. రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ అన్నీ మేము గెలిచిన తర్వాత మీకు ఈ వార్డు మొత్తం కూడా మంచిగా నందనవనంలా చేస్తామని వాళ్ళకి చెప్తున్నాం. అంటే ముఖ్యంగా మీరు చెప్పండి, అంటే గెలిచిన తర్వాత ఎటువంటి ప్రయోజనాలు సమకూరున్నాయి? అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, ఎటువంటి హామీలు ఇస్తారు ముఖ్యంగా ఓటర్కి? అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కాంగ్రెస్ చేతి గుర్తుకి ఓటేస్తేనే మీకేమైనా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి మీ అందరూ చేతి గుర్తుకే ఓటేసి గెలిపిస్తే మేము అన్ని మీ సమస్యలు తీరుస్తామని చెప్తున్నాను. నేను వంశీ హోటల్ ట్యాక్స్ గురించి ఓన్లీ 10% పార్ట్నర్ని వాళ్ళు ఏం మాట్లాడడానికి వీల్లేదు. అందులో ఇంకా పార్ట్నర్స్ ఉన్నారు. ఎక్కడి నుంచి కట్టారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడి నుంచి కట్టారంటే వైట్ మనీ కదా, అందరు పార్ట్నర్స్ కలిపి కడతారు. అయితే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అది వాళ్ళకే నష్టం. మేము వాళ్ళ గురించి ఏం మాట్లాడతలేము. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా వ్యాపారవేత్తగా ఉన్నటువంటి మీరు రాజకీయాలకు వచ్చి ప్రస్తుతం పోటీ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? మేము ఇంతవరకు వ్యాపార రంగంలోనే ఉన్నాము. ఇప్పుడు మేము ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నా సతీమణి గారికి కాంగ్రెస్ అధిష్టానము 18 నెంబర్కు పోటీ చేయమని ఆదేశించారు. అందులో భాగంగా రంగంలో దిగారు మా సతీమణి. తప్పకుండా గెలిచిన తర్వాత ఈ యొక్క వార్డు ప్రజల సమస్యలు అన్నీ కూడా ఇంపార్టెంట్. డ్రైనేజ్ సమస్య చాలా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ. దాంతోపాటు వాటర్ ఫెసిలిటీ ఉంది. దాంతోపాటు ఇలాంటి మధ్యలో ఈ కరెంటు స్తంభాలన్నీ కూడా శిథిలావస్థకు వచ్చినాయి. అవి దాదాపుగా 25 సంవత్సరాల కింద ఉన్న ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయి. అవన్నీ శిథిలావస్థ వాటిని రీప్లేస్ చేయించి కొత్త వాటిని వేస్తామని మా వార్డు ప్రజలందరికీ అభయం ఇస్తున్నాము. దీంతోపాటు సెక్యూరిటీ ఇంపార్టెంట్ అయిపోయింది. సెక్యూరిటీలో భాగంగా మేము మంచి సీసీ కెమెరాలు పోలీసు అధికారులకు మా రిక్వెస్ట్ పెట్టి అధికారంగా పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా సీసీ కెమెరాలు పెట్టి మన మహిళలకు ప్రత్యేకమైన వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇస్తామని ఈ యొక్క ప్రైమ్ 9 ద్వారా వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా చెప్పండి, బీజేపీ ప్రధానంగా మీపై ఆరోపణలు చేస్తూ ఉంది. 8 కోట్ల రూపాయలు 17 సంవత్సరాల నుంచి కట్టలేడు, ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ కోసం కట్టిండు. అతను ఒకవేళ గెలిస్తే మేయర్ అయితే కనుక ఎటువంటి అభివృద్ధి చేస్తారనే విషయాన్ని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మేము అసలు మొదటి నుండి కూడా ఎప్పటి నుండో ప్రతి సంవత్సరము ఏదైతే మున్సిపల్ అథారిటీ వాళ్ళు డిమాండ్ నోటీస్ ఇచ్చారో మా బిల్డింగ్ కట్టినప్పటి నుండి ఖచ్చితంగా మేము ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కడుతున్నాము. వాళ్ళు ఈ మధ్యకాలంలో వాళ్ళు 2019లో ఏదో ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్ పెట్టారు. అందులో మున్సిపల్ అథారిటీ యొక్క నిర్లక్ష్య వైఖరి వలన వీళ్ళు హైదరాబాదులో ఆన్లైన్ పోర్టల్లో వీటిని పొందుపరచలేరు. దానివలన ఏదో ఒక డిమాండ్ తీస్తున్నారు. మళ్ళీ మధ్యకాలంలో అనుకోకుండా వాళ్ళు ఒక రివైజ్ చేసి పెంచితే మేము నిజామాబాద్ సివిల్ కోర్ట్ జడ్జిలో మేము కోర్టులో ఫైల్ చేశాము. వాళ్ళు మాకు అనుగుణంగా మెజిస్ట్రేట్ జడ్జిమెంట్ స్టే ఇచ్చారు. మేము ఇంతవరకు కూడా ఎలాంటి బాకీ లేము. మొన్న ఒక 3 నెలల క్రితము మళ్ళీ హైకోర్టుకు పోయాము. ఇది పదే మా గురించి చెడ్డగా వక్రీకరిస్తున్నారు. ఒక మున్సిపల్ కౌన్సిల్లో కూడా కార్పొరేటర్స్ వక్రీకరించడం జరిగిందనే ఉద్దేశంతో హైకోర్టుకు వెళ్ళి, సార్ మేము ఎలాంటి డ్యూ లేము, మేము దాని
మన వెబ్సైట్ పోర్టల్లో తీసివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసాము. దానికి అనుగుణంగా హైకోర్టు జడ్జి గారు మాకు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. మేము రూపాయి కూడా ఎలాంటి డబుల్ పేమెంట్ మేము ఇచ్చాము, మాకు అది మొత్తం వాపసిస్తామని వాళ్ళ యొక్క అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా బీజేపీ వాళ్ళు అధికంగా బీఆర్ఎస్ వాళ్ళు అదే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సమంత నరేందర్ రెడ్డికి ఓటు వేయాలంటే ఏం చేయాలి? మేము చాలా స్పష్టంగా పదే చెప్తున్నాము, ఎలాంటి బాకీలు లేవు. మేము అన్ని రంగాలలో మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజలకు సేవ చేస్తున్నాము. ఈ ప్రతిపక్షాల వారికి తెలియడం లేదు. విద్యారంగంలో ఎంతో మందికి 30 సంవత్సరాలు సేవ చేసి ఎన్నో రకాల కన్సెషన్ ఇచ్చాము. మా యొక్క విద్యార్థులందరూ ఎక్కడ పోయినా దేశంలో విదేశాలలో మంచి స్థిరపడ్డారు. ఈరోజు క్యాన్వేషింగ్ కేసులుతుంటే ప్రతి ఒక్క తల్లి తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎవరో ఏదో తెలుసుకోకుండా దయచేసి ప్రతిపక్షాల వారికి చెప్తున్నాము. ఇప్పటికి కూడా ఇది హైకోర్టులో ఉన్న సబ్జెక్టు, హైకోర్టులో ఉన్నందున వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాము. మేము మాట్లాడలేము అందులో. ఇది నా యొక్క విన్నపం మా ప్రజలందరికీ. అది ఇక్కడ 19 డివిజన్లో పోటీ చేసినటువంటి ఆ సమంత నరేందర్ రెడ్డి చెప్తా ఉన్నది. దీనికి సంబంధించి న్యాయంగానే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక ట్యాక్స్ పే చేశాము. ఖచ్చితంగా మేము విద్యారంగంలో ఇటు వ్యాపార రంగంలో కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను చూసి తమకు ఓటు వేయాలని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.